గాయ్స్ నిన్నైతే చాలా బిజీ డే అండ్ చాలా అలసిపోయాననమాట. అందుకే నైట్ అసలు వీడియో చేద్దాం అని చెప్పేసి అసల గుర్తు గూడా రాలేదు. చాలా అలసిపోయాను నేనైతే. అందులోకి ఈయనకి బీ షిఫ్ట్ అనమాట. ఇంక నైట్ ఈయన 11:15కొచ్చేసరికి ఇంక పడుకుని పోయామనమాట. అసలు నాకు వీడియో తీయాలన్న విషయం గూడా నాకు గుర్తు రాలేదు. అంత అలసిపోయాననమాట. సో, యాక్చువల్లీ ఏంటంటే ఈరోజు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఉందని చెప్పేసి నిన్న మెసేజ్ పెట్టారనమాట. సో, నిన్నెళ్ళాల్సొచ్చింది. స్కూలుకెళ్ళిన తర్వాత వీడిని తీసుకొచ్చేసేటప్పుడు వీడేమో ఐస్ క్రీమ్ కొనమని చెప్తే నేనేమో కొననంటే కొనను అని చెప్పేసి జ్యూస్ ఇప్పించాననమాట. జ్యూస్ ఇప్పించేసిన తర్వాత ఇంటికొచ్చాము. ఇంటికొచ్చి ఫుడ్ తినేసి, ఇంకా ప్రశాంతంగా కొంచెంసేపు రెస్ట్ తీసుకొని, చాలా రోజులు అంటే దగ్గర దగ్గర నేను గ్రౌండ్‌కెళ్ళి 15, 20 డేస్ అయిపోతుంది. హెల్మెట్ ఒకటి కొత్తగా కొన్నాం గదా! అసలు హెల్మెట్ కొన్న తర్వాత అసలు ఒక్కసారి గూడా గ్రౌండ్‌కెళ్ళలేదనమాట. గ్రౌండ్‌కెళ్ళాము. గ్రౌండ్‌కెళ్ళిన తర్వాత కొద్దో గొప్పో ప్రాక్టీస్ చేశాడు. ఎక్కువగా ప్రాక్టీస్ చేయించట్లేదు గైస్. ఎందుకంటే, ఇప్పుడు ఎక్కువగా అమ్మాయిలకి ప్రిఫరెన్స్ ఇస్తారనమాట సారు. అంటే వాళ్ళని ఒక మెట్టు ఎక్కించాలని జెప్పేసి ఆయన లేడీస్‌ని బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారనమాట. సో, బాయ్స్ కూడా దానివల్ల చాలామంది సెలెక్ట్ అయిపోయారు గేమ్స్‌కి. అది టోర్నమెంట్స్‌కి. సో, దానివల్ల వీళ్ళ మగ పిల్లల్ని కొద్దిగా తక్కువ కేర్ చేస్తున్నారనమాట. చూడండి వీళ్ళు ముగ్గురే వచ్చారనమాట. ఇంకా కొంచెం సేపు ఆడించేసి, ఇంకా ఇంటికెళ్ళిపోయి, ఇంకా రెస్ట్ తీసుకోవడం, ఇంక ఇవన్నీ బాగా అలసిపోయామనమాట. ఇవన్నీ తిరగడం అది. అందులోకి మా వీధిలోని వినాయక చవితికి ఇప్పటి నుంచే ప్లానింగ్స్ అవి జరగటం వల్ల మీటింగ్‌కి పిలిచారనమాట. సో, అటెళ్ళాము. ఇంకా బాగా అలసిపోయి నిన్నసలు వీడియో గూడా అందుకే పెట్టలేదు. అందుకే ఇప్పుడు పెడుతున్నాననమాట. ఇప్పటి నుంచి పెడతానులెండి కంటిన్యూగానే. మీరైతే కామెంట్ చేయండి. ఆహ్, ఏం కామెంట్ చేస్తారు? ఏదో ఒకటి కామెంట్ చేయండి. మెయిన్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి గైస్. కొద్దిగా ఎంకరేజ్‌మెంట్ ఉంటది గదా! మన చిన్న ఛానెల్‌కి కొద్దిగా ఎంకరేజ్‌మెంట్ ఇచ్చారనుకోండి, మాకు కూడా వీడియోస్ చేయాలనిపిస్తది. సో, కొద్దిగా సబ్స్క్రైబ్ జేసుకోండి.